ఎంపీసీ బైపీసీ ఇంటర్లో ఏ గ్రూప్ అయినా సరే బెస్ట్ డిగ్రీ కోర్స్ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఏఐడిపి డిగ్రీ. కాల్ నౌ. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలలో వర్షాలు కంటిన్యూగా కురుస్తున్నాయి. ముఖ్యంగా భాగ్యనగరం, హైదరాబాద్లో నిన్నటి వరకు వర్షాలు దంచుకొడుతున్నాయి. నిన్నటి నుంచి రాత్రి కురిసినటువంటి కుండపోత వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలలో అస్తవ్యస్తంగా మారాయి. ఈ వర్షాల తీవ్రత ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి మరియు తేమగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలలో ఉదయం నుంచే వాతావరణము మబ్బుపట్టి ఎడతెరిపి లేకుండా చినుకులు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఆకస్మికంగా కుండపోత వర్షము కురుస్తుండటంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాల దాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక హైదరాబాద్ నగరాన్ని నిన్నటి నుంచి వర్షం ముంచెత్తింది. ముఖ్యంగా నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. అమీర్పేట్, పంజాగుట్ట, కుకట్పల్లి, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్ లాంటి ప్రాంతాలలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. లోతట్టు బస్తీలలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు రాత్రంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి మ్యాన్హోల్స్ క్లియర్ చేయడం, నీటిని తోడేసే పనుల్లో నిమగ్నమయ్యారు. మరోపక్క జూలై 27 వరకు కోస్తాంధ్ర, యానం, రాయలసీమ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెప్పింది. ఈ నెల 27 వరకు వర్షానికి తోడుగా ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయంటూ వెల్లడించింది. వర్షం సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. తెలంగాణలో జూలై 22 నుంచి 27 వరకు వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. దాదాపు 2 నెలలకు బ్రేక్ ఇచ్చినటువంటి వర్షాలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాలలో రాబోయే రోజులలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలలో వర్షాల తీవ్రత కొంత ఎక్కువగా ఉండవచ్చని ఐఎండీ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున సముద్రం అలజడిగా మారనుంది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇవాళ రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాకాలం ఈ సీజన్లో మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాలలో అతి భారీ వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి, ములుగు, కొమరంభీం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాలలోనూ వానలు కుమ్మేశాయి. ఇక మంచిర్యాల జిల్లాలోని జనకాపూర్, కోటపల్లి, తాండూరు ప్రాంతాలలో 12 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. సో వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం, ఎల్నినో ప్రభావం బలంగా ఉండడంతో తెలుగు రాష్ట్రాలలో మేఘాలు కమ్ముకున్నా అనుకున్నటువంటి స్థాయిలో ఆకస్మిక వరదలు రాకపోవచ్చని అంచనా వేస్తున్నారు. సో ఏడాది ఋతుపవనాల కాలం ప్రధానంగా తేలికపాటి మోస్తారు జల్లులతోనే సాగే అవకాశం కనిపిస్తుండటంతో ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులు ప్రత్యామ్నాయ సాగునీటి మార్గాలపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. వర్షాలు ఇప్పటికే అనుకున్న స్థాయిలో పడకపోవడంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. మరి ముఖ్యంగా తెలుగు ప్రాంతాలు ఇప్పటి వరకు భారీ వర్షాలు లేక తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నా పంటకు సరిపడా వర్షాలు కురవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.